ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో శుభం కలుగును గాక. మరి రేపటి దినం మన అందరికి కూడా తెలుసు కదా, మరి ఈస్టర్ పండుగ, యేసు ప్రభు సమాధి నుండి తిరిగి లేచిన పునరుద్ధాన దినం. కాబట్టి మరి ఈ 40 దినాలు కూడా మనం మరి ఉపవాసాలు ఉండి చక్కటి ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి మనం ఆయన మహింపరిచి మరి గణపరిచి ఆరాధించాం. కాబట్టి మనం చేసిన ప్రార్థన, ప్రతి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఈ యొక్క సన్నిధిలో మనం పెట్టాము. ఆయన అన్నిటిని కూడా ఆలకించి ఉన్నారు. తగిన సమయంలో దేవుడు మీ యొక్క ప్రార్థనలకి అన్నిటి కూడా దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఆయన చేసే గొప్ప మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు ఊహించలేరు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు మన యేసు ప్రభు. మరి రేపటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినం గురించి కొన్ని మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు మరి కొన్నారు. వారు ఆదివారమున పెందలకడి లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరినొకరు చెప్పుకుంది. మరి సలోమి, మరి మరియా, వీళ్ళందరూ కూడా కొంతమంది స్త్రీలు మరి యేసు ప్రభు సమాధి వద్దకు వచ్చారు. ఎంతో మరి కొన్ని సుగంధ ద్రవ్యాలు వాళ్ళు కొనుక్కొని యేసు ప్రభు యొక్క సమాధికి మరి అక్కడ రాయాలని, వాటన్నిటిని కూడా ఆ యొక్క సువాసనను అక్కడ వెదజల్లాలని వాళ్ళు వచ్చారు. ఎంతో దిగులతో వాళ్ళు వచ్చి మరి రాగానే వాళ్ళకి ఒక ఆశ్చర్యమైన సంగతి కనబడింది. అక్కడ ఏంటంటే, ఆ యొక్క యేసు ప్రభుని సమాధిలో పెట్టిన తర్వాత ఆ రాయిని అక్కడ ముద్ర వేసేసి దాన్ని బిగించేశారు. అంటే పెద్దటి గుండటి రాయిని ఆ సమాధికి అడ్డంగా పెట్టేసేసారు. అట్లాంటి అంత పెద్ద రాయి, అంత వెడల్పు, అంత బరువైన రాయి ఎవరు పొర్లి చేశారు, ప్రక్కకు పెట్టుంది, ఎవరు తీసేశారని చెప్పేసి వాళ్ళకి ఆందోళన మొదలైంది. అయితే ఇక్కడ మరి పునరుద్ధరుడైన క్రీస్తును మనం ప్రకటించాలంటే మరి వాళ్ళు ఇద్దరు మరి ఆదివారం మరి పెందలకాడనే ఇద్దరు మరియలు క్రీస్తు యొక్క సమాధి యొద్దకు వేగంగా వెళ్ళారు. ఆయనను ఏదైనా విషయాన్ని అడుగుటకు వెళ్ళలేదు. సాధారణంగా మరణించిన ఒక వ్యక్తి ఎవరికైనా ఏమి ఇవ్వగలడు? ఆయనను వారు చివరిసారిగా చూసినప్పుడు ఆయన దేహమంతయు రక్తంతో కప్పబడి మరి నలగొట్టబడి ఉన్నది. వారి మనసులలో ఆయన ఈ మోసిన శిలువ యొక్క దృశ్యములు చాలా లోతుగా నాటుకొని ఉన్నాయి వాళ్ళ హృదయాల్లో. అప్పుడు వారి యొక్క ఈ విధిని నెరవేర్చుటకు సిద్ధపడుచున్నారు. మరి ఆయన దేహమునకు పూయవలని సుగంధ ద్రవ్యములను కొని దుఃఖంతో సమాధి వద్దకు వెళ్ళారు. నిరాశ అనే చీకటి ఛాయలు వారి జీవితాలని ఆవరించి ఉన్నవి. వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. వారు సమాధి వద్దకు వెళ్ళినప్పుడు అది ఖాళీగా ఉండుట గమనించి చాలా ఆశ్చర్యపోయి ఉలిక్కిపడి భయపడిపోయారు. ఇదేంటి ఇట్లా సమాధి రాయి ఎవరు ఇట్లా ప్రక్కకు పెట్టి ఎవరు తీసేసి అట్లా చేశారు? అంత బరువు, అంత బలమైన రాయిని ఎవరు తొలగించారని చెప్పేసి వాళ్ళకి భయం వేసేసింది. ఉలిక్కిపడ్డారు, అటు ఇటు చూశారు. వాళ్ళకి ఎవరు కనపడలేదు, ఏ మనుషులు కనపడలేదు, వీళ్ళు తప్ప అక్కడ ఎవరు కూడా లేరు. అయితే వాళ్ళు ఒకళ్ళు ధైర్యపరచుకొని ఏమనుకున్నారంటే, సమాధి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు దేవుని యొక్క రాయి అయితే పొర్లించబడి ప్రక్కకు నెట్టబడి ఉంది. మరి సమాధి లోపలికి వెళ్ళి మరి ఆయన దేహానికి మనం తీసుకొచ్చి ఆయన పుయ్యాలంటే ఆయన మనం చూడాలి కదా అని చెప్పేసి లోపలికి వాళ్ళు వచ్చినప్పుడు వారు సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు అది ఖాళీగా ఉన్నట్టు గమనించి ఉలిక్కిపడ్డారు. పునరుద్ధానం దినమున చెందిన ఉదయం సంభవించిన సంఘటనలో మరి మత్తయి ఈ విధంగా రాశాడు. మరి ఏమని? దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లయినా లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూస్తాం. ఆ స్త్రీలు ఇప్పుడు సంతోషంతో మునిగి ఉన్నారు. విచారం అనే వారి యొక్క నల్లటి మేఘములు ఉదయమున వెలువడే సూర్యకాంతి వలె మరి మార్పు చెంది ఉన్నవి. విచారంతో నిండి ఉన్న వారి రాత్రి సమయము గడిచిపోయింది. వారి ముఖముల మీద ఆనందము చాలా తేటగా
కన్నీళ్లతో గడిపిన వారి దుఃఖ సమయంలో ఇప్పుడు మరి ఎట్లా ఉందంటే ఆనందంతో స్తుతిగానములు చెల్లించే సమయంగా మార్పు చెందింది. అందుకని ఈ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి మనం 11 వచనాల్లో మనం చదివినట్లయితే మనకి తెలుస్తుంది. మృతుల్లో నుండి క్రీస్తు పునరుద్ధానుడయ్యాడనే విషయాన్ని కనుగొన్నప్పుడు మరి మరియ యొక్క స్పందన ఏ విధంగా ఉన్నది అన్నప్పుడు, మరి పునరుద్ధానుడైన క్రీస్తు మరియ కలుసుకున్నప్పుడు ఆ వృత్తాంతాన్ని ప్రకటించడానికి ఆమె వేగంగా పరిగెత్తింది. ఎక్కడికి పరిగెత్తింది? ఊరిలోకి, గ్రామాల్లోకి, వాళ్ళకి తెలిసిన పరిసరాల్లో ఆ యొక్క పరుగున వెళ్ళి పరిగెత్తింది. శుభవార్త ఇతరులతో పంచుకునే నిమిత్తము ఆమె అక్కడ ఏర్పాటు చేయబడింది. మరియమ్మ చేయబడింది. అందుచేత ఆమె నెమ్మదిగా ఉండలేకపోయింది. క్రీస్తు సజీవుడయ్యాడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఈ విషయాన్ని లోకము తెలుసుకొనవలసి ఉన్నది. మన జీవిత పయనంలో పునరుద్ధుడైన క్రీస్తును కలుసుకున్నప్పుడు మనం కూడా పరిగెత్తుకొని వెళ్ళి లోకమును చాటించవలసి ఉన్నది. శుభవార్త అన్నది పంచుకొనేది కాబట్టి మనము ఇతరులతో పంచుకొనవలసి ఉన్నాం. మరి యేసు ప్రతిసారి తన శిష్యులతో ఏం చెప్తున్నాడు? తనకేమేమి సంభవించబోతుందో, అక్కడ ఏమేమి జరగబోతుందో, రాబోయే దినాలు ఎట్లాగుంటుందో, ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగున్నాయో ఆయన మొట్టమొదటి నుంచి తన శిష్యులకు అన్నీ నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. మరి వాళ్ళు హృదయంలో వింటున్నారు, మరి వాటిని ఆలకించి భద్రపరుచుకుంటున్నారు. దేవుడైతే చూడలేదు, కానీ అవన్నీ కూడా నిజంగా హృదయంలో భద్రపరుచుకొని మరి యేసు ప్రభు లేనప్పుడు ఆ యొక్క వాక్యాలు, ఆయన చెప్పిన సంభాషణ, ఆయన చేసిన యొక్క పరిచర్య అంతా కూడా వాళ్ళ హృదయంలో జ్ఞాపకం చేసుకునే యొక్క జ్ఞానం వాళ్ళు ఆ సమయం వాళ్ళకి లేకపోయింది. మరి చివరికి ఆ వార్త వారికి ఒక భ్రమగా మారిపోయింది. యేసుప్రభు యొక్క శిష్యుల దగ్గరికి మరియమ్మ పరిగెత్తుకొని వచ్చి, మేము దేవుని యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాము, అక్కడ రాయి పొర్లించబడింది, మరి అక్కడ ఎవరు పొర్లిచ్చారో తెలియదు. అయితే మేము లోపలికి వెళ్ళినప్పుడు యేసయ్య యొక్క దేహం, ప్రభు యొక్క దేహం అక్కడ లేదు అన్నప్పుడు మేము అక్కడ అటు ఇటు, మరి ఎడమ వైపున కుడి వైపున 2 దేవదూతలు మాకు కనపడ్డారు. మీరు వెతుకుతున్న యేసు ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఇప్పుడు గలిలీలోనికే వెళ్ళాడు అని చెప్పి దేవదూతలు చెప్పినప్పుడు వాడికి ఎంతో చీకటి, ఆ యొక్క వేదన, దుఃఖం అంతా ఎటు పోయిందో వెంటనే వాళ్ళ హృదయాల్లో ఎంతో సంతోషం కలిగింది. ఆ వార్తను చెప్పడానికి ముందుగా వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఈ శిష్యుల దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ వార్త చెప్పినప్పుడు శిష్యులు నమ్మలేదు. ఏంటి, నీకేసో దేవుడు కనపడ్డారా, దేవుడి యొక్క దూతలు కనపడ్డారా, ఇంత సంభాషణ దేవదూతలు మీకు చెప్పారా? మేము నమ్మమన్నారు వాళ్ళు. కాబట్టి ఆయన తర్వాత ఏ విధంగా పునరుద్ధానుడు కాబోచున్నాడు అదే విషయాలను చెప్పి ఉన్నప్పటికీ మరీ ఇచ్చిన సాక్ష్యం వారు నమ్మలేదు. చివరికి ఆ వార్త వారికి ఒక భ్రమగా మారిపోయింది. అయితే ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడిననియో మరి వారు విని నమ్మకపోయింది. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తున్నట్లయితే ఆమె యొక్క మాటలను యేసుని సొంత శిష్యులే వెంటనే నమ్మినేళ్ళ మన మాటలు కూడా ఇతరులు తక్షణమే నమ్మకపోయినా నమ్మినా అక్కడ ఆశ్చర్యపడటం అవసరం లేదు అంటున్నాడు. కాబట్టి నమ్మాలి. ఏదైనా సరే అంత గట్టిగా చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ వచ్చి మరి అంత చక్కగా మరి చెప్తున్నప్పుడు ఆమె కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి శిష్యుల కంటే స్త్రీలు మన దేవునిలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నట్లుగా దేవునికి మనం చూస్తున్నాం. మరి వెంటనే అసలు అది అబద్ధమైన మరి వెంటనే నమ్ముతారు, అది నిజమైన నమ్ముతారు. ఎందుకంటే ఆ యొక్క వార్త చెప్పే వాళ్ళని బట్టి ఆ యొక్క ఆశ్చర్యాన్ని కలిగించే వార్తలు కొన్ని ఉంటాయి, భయం కలిగించే వార్తలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆమె చూసింది, ఆమె ఒక్కతే కాదు, సలోమి ఉంది, ఇంకో మరియమ్మ ఉంది, మరి అందరూ కొన్ని 2 మరియమ్మలు, సలోమి, మరి అందరూ కలిసి స్త్రీలందరూ వెళ్ళినప్పుడు మరి దేవదూత ఆవిడకి చెప్పినట్లుగా మరి మీరు ఎదుగుతున్న యేసు ప్రభు ఇక్కడ లేడు, ఆయన మీకు చెప్పినట్లు 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. మరి ఆయన వాగ్దానాలు మీరు నమ్మలేదా? ఆ వాక్యాలు మీకు జ్ఞాపకం రావట్లేదని చెప్పినప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చినాయి. కానీ ఆ మరియమ్మ ఎప్పుడైతే శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పిందో వెంటనే వాళ్ళు నమ్మలేదు, మేము నమ్మమన్నారు. కాబట్టి మరి ఇంకొక సువార్తలో కూడా వాళ్ళ తర్వాత మరి వెళ్ళి అట్లాగ సమాధి దగ్గరికి వెళ్ళి చూసినట్లుగా లేదు. కానీ అప్పుడు వీళ్ళందరూ ఒక గదిలో కూర్చున్నప్పుడు శిష్యులందరూ కూర్చుని ఒక గదిలో వాళ్ళు ప్రార్థన చేయడానికి అక్కడ ఉన్నప్పుడు
అప్పుడు యేసు ప్రభు అక్కడ వాళ్ళు ఉన్న గదిలో తలుపులు వేసుకొని ఉన్నారు, గడియలు వేసుకున్నారు, కిటికీలు వేసేసారు, గడియలు పెట్టారు. కానీ ఆయన పునరుద్ధానుడైన తర్వాత ఆయనకేమొచ్చింది? ఆయన శరీరానికి మహిమ శరీరం వచ్చింది. కాబట్టి ఆయన కనబడుతున్నాడు అట్లాగా, కానీ ఆయన ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆ యొక్క మలినాన్ని, ఆ యొక్క ఇది రక్తం అదంతా కూడా పోయి ఆయన మహిమ శరీరంగా అయిపోయింది. చక్కగా దగదగ మెరిసిపోతూ ఎంతో తెల్లని వస్త్రాలతో ఆయన మహిమ పరచబడి ఉన్నాడు. అందుకని మరి ఒకసారి సువార్తలో ఆ మరియమ్మ మరి తిరుగుతూ మరి ఏంటి మగ్ధలైన మరియ 7 దయ్యములు పట్టిన మరియను బాగు చేసిన యేసు ప్రభు మరి అట్లాగా తోటలో సమాధి తోటలో తిరుగుతున్నప్పుడు ఆమెను అడిగాడు. ఆమెను పిలిచినప్పుడు ఆమె ఎవరో తోటమాలనుకొని, ఏంటమ్మా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు, నా ప్రభు కనపడలేదు, మరి నేను అందుకని వెతుకుతున్నాను, నువ్వు ఒకవేళ నీకు కనపడితే నాకు చెప్తావా, నేను ఆయన తీసుకొని నాతో కూడా తీసుకెళ్తానన్నప్పుడు మరియా అని అన్నాడు. అప్పుడు ఆయన స్వరం విని ఇంకా దగ్గరికి రాకపోయింది. అయితే మరియా, నువ్వు నన్ను ముట్టుకొనవద్దు, ఇప్పుడు నేను మహింపరచబడి ఉన్నాను, నా శరీరం మీరు తాగటానికి వీలేదు. ఈ వార్త నా శిష్యులకి వెళ్ళి నువ్వు ప్రకటించమని చెప్పినప్పుడు ఆమె కూడా ప్రకటించింది. వచ్చి ఆ శిష్యులకి చెప్పింది, నాకు ఇంటి సమాధి తోటలో యేసు ప్రభు కనపడ్డాడని చెప్పింది. మరి నమ్మలేదు. కాబట్టి వీడు నమ్మట్లేదని దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్న గదిలో వాళ్ళు కూర్చుని మోకరించినప్పుడు దేవుడు తానుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క గదిలోకైనా వచ్చాడు. వచ్చి మీకు సమాధానం కలుగునగాక, మీకు శుభములు కలుగునగాక అని చెప్పేసేటప్పటికి అందరూ దిగ్భ్రాంతి అయిపోయారు, ఆశ్చర్యపడిపోయారు, దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే యేసు ప్రభుని సిలువేసే సమయంలో అందరూ చల్లాచెదరైపోయారు, ఆయన పారిపోయారు, వదిలిపెట్టిపోయారు, ఒంటరివాణ్ణి చేసేసారు. ఇప్పుడు ఆయనే మరి 3వ దినాన్ని చెప్పినట్లుగా మరియమ్మ చెప్పిన వార్త నిజమే, మగ్ధలేని మరి తెలియపరిచిన విషయం నిజమే. మరి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి మరి రాయి పొరలించబడటం, దేవదూతలు మాట్లాడటం, ఇక సంభాషణ అంతా నిజమే. అయ్యో ఎందుకు నమ్మలేదని చెప్పేసి వాళ్ళ హృదయాలు భర్జన అవుతూ తలలు పైకెత్తి దేవుని యొక్క ముఖం వైపు చూడలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా తప్పు, జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని యొక్క విషయాలు జ్ఞాపకం చేసుకోకుండా, ఆ యొక్క మాటలు నెమరు వేసుకోకుండా, గుర్తు చేసుకోకుండా దేవుడిని మర్చిపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై ఏం చెప్పాడు? పగ ఉంచుకోలేదు. ఎందుకంటే పగ ఉంచుకోవటానికి ఆయన మామూలు వ్యక్తి కాదు, మనిషి కాదు, దేవుడు కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి, కనికరం కలిగిన దేవుడు కాబట్టి ఆయన వెంటనే ప్రత్యక్షమై సమాధానం కలుగునాక, నీకు శుభములు కలుగునుగాక అన్నప్పుడు చాలా దుఃఖాక్రాంతులు అయిపోయారు వాళ్ళు. మీరు భయపడపాకండి, నేను లోకమును అంతటిని కూడా జయించి ఉన్నాను, కాబట్టి నేను పరలోకానికి ఎత్తబడేంత వరకు మీతో కూడా ఉంటానని దేవుడు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే, ఒక సంతోషకరమైన విషయాన్ని, ఒక ఆనందకరమైన విషయాన్ని మనం అందరితో పంచుకోవాలని ఎంతగానో ఆశపడతా ఉంటాం. ఏంటో సంతోషం? మరి ఏదో ఒక రోజు ఏ పరిస్థితులైనా సరే మీ కుటుంబంలో, నీ జీవితంలో ఇట్లాంటి సంతోషాన్ని పంచుకున్నావా? పంచుకున్నట్లయితే అది ఏ సంతోషము? మరి అట్లాంటి సంతోషాన్ని పంచుకోవాలంటే మన హృదయంలో గొప్ప ధైర్యం కావాలి. అది అందరూ నమ్మగలగాలి, అందరూ నమ్మేటట్లుగా ఉండాలి, అది అందరూ చూడగలగాలి. కాబట్టి మన యొక్క సంతోషాన్ని ఎట్లా పడితే అట్లాగా పంచుకోకుండా అందరిలో మనం పంచుకునేటట్లుగా ఆ యొక్క సంతోషాన్ని దేవుని నామంలో మనం ఆయన్ని ఘనపరుస్తూ ఆ యొక్క సంతోషాన్ని ప్రతి ఒక్క బిడ్డకి పంచేటట్లుగా చేయాలి. ఆ రీతిగా నువ్వు సాక్ష్యం ఇస్తే నిన్ను బట్టి అనేక మంది నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నువ్వు పంచుకున్న సంతోషాన్ని బట్టి వాళ్ళ జీవితాల్లో కూడా ఇట్లాంటి సంతోషం నా జీవితంలో కూడా నాకు కావాలి, నేను కూడా ఈ రీతిగా అందరిని కూడా పిలిపించుకొని ఈ సంతోషాన్ని అందరితో పంచుకుంటాననే తీర్మానానికి నీ సాక్ష్యం ద్వారా వాళ్ళు వస్తారు. అందుకని మరి ఇక్కడ వాక్యం ఏంటి అంటే, నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని మరి త్రోసివేసిన చివరిసారి ఎప్పుడు, మరి దానికి నీవే విధంగా మరి చెప్పగలుగుతావు? మరి ఇలాంటి అనుభవం ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు అని దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాలి. మనం మరి నేర్చుకొని మరి అనేక మందికి చెప్పగలిగేటట్లుగా దేవుని మార్గంలో మనం నడిపించాలి. దేవుడు మరి చెప్పినట్లుగా ఆయన మరి 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నట్లుగా చెప్పాడు. ఆ వాగ్దానాలు ఆ సువార్త గ్రంథాల్లో, మరి యెషయా గ్రంథంలో అనేకమైన పాఠాలు దేవుని యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడింది, రాయబడింది. కాబట్టి మరి చాలా పశ్చాత్తపడ్డారు.
అప్పుడు ఆ శిష్యులతో అప్పుడు తోమా లేడు. తోమా అయితే లేడు, ఆయన ఏదో పని మీద బయట వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ప్రత్యక్షమై అట్లాగా ఆయన ఆరోహణమై అంతవరకు కూడా 40 దినాలు అందరికీ అగ్గపడుచు అంటే అందరికీ కనబడుతూ ఆయన పరలోకానికి ఎత్తబడే సమయం వరకు అతని యొక్క బిడ్డల్ని మన చల్లా చెదర అయిపోకుండా వాళ్ళని ఒక స్థిరమైన సంఘం వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళని బలపరుస్తూ నేను వెళ్తున్నాను తండ్రి వద్దకు, నేను అక్కడికి వెళ్ళి మీకు స్థలాలని సిద్ధపరుస్తాను, మళ్ళీ నేను వచ్చి మేము తీసుకెళ్ళే పర్యంత వరకు ఈ సువార్త మీరు ప్రకటించాలి, మీరు నేర్చుకున్న విషయాలు అందరికీ తెలియపరచాలి, నా నామం పేరట మీరు అన్నిటిని కూడా వాళ్ళకి చూపించాలి, నేర్పించాలి, నన్ను మీరు చూపించాలి, నా కోసం మీరు ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా ఉండాలి అని సిద్ధపడే బిడ్డలుగా బలపరిచి దేవుడు వాళ్ళని ధైర్యపరుస్తూ ఆయన ఆరోహణమైనట్లుగా ఆయన తండ్రి వద్దకు వెళ్ళినట్టు మన వాక్యాన్ని చూస్తున్నాం. కాబట్టి మన జీవితం కూడా ఇతరులకు మాదిరిగాను మరి అనేకులకి మన ఆశ్రితకరమైన బిడ్డలుగా ఉండటానికి, యేసు ప్రభుని మనం ప్రకటించడానికి, అనేకులను ప్రభుని పరిచయం చేయడానికి, మన ద్వారాగా ఆ యొక్క బిడ్డల విషయంలో మంచి విషయాలు మంచి ఆలోచన చేయటానికి, మంచి సన్మార్గంలో వాళ్ళని పెంచడానికి, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డను ఆ రీతిగా పెంచడానికి వాళ్ళకి మంచి మంచి విషయాలు నేర్పిస్తూ దైవ మార్గంలో వారిని పెంచాలని తల్లిదండ్రులకు మీకు నేను చెప్తున్నాను. మరి యవనస్తులైన మీరు దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి ఆ రీతిగా మీ సంతోషాన్ని తోతో పంచుకుంటూ ఆయన యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించినట్లయితే మీ జీవితంలో చాలా గొప్ప మేలు కార్యాలు జరిగిస్తాయి. కాబట్టి ఈ వినికిడిలో ఈ సమయంలో దేవుడి తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక. ఆమె మనం చిన్న ప్రార్థన ద్వారా ప్రభువుని మహిమపడతాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రేపేస్ట్ నాయన ప్రభు మా కొరకు నా తండ్రి నాయన మీరు తిరిగి లేచిన పునరుద్ధానం దినం కొరకు మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఈ 40 దినాలు ఉపవాసాలు ఉండి ఎంతో బలపరచబడి మీ యొక్క సన్నిధిలో ఎన్నో యొక్క ప్రసంగాలు సందేశాలు ఆలకించి విని రాసుకొని భద్రపరచుకున్న బిడ్డలు కుటుంబాలన్నింటి మట్టి కూడా నీకు వందనాలు. వాళ్ళు ఏ అంశాలు అయితే, ఏ పరిస్థితులు, ఏ సమస్యలు అయితే మీ సన్నిధిలో పెట్టారో ఆ ప్రార్థన అన్నింటికి కూడా జవాబును అనుగ్రహించి వాళ్ళ కుటుంబాలు గొప్ప కార్యాలు జరిగించి ఇటు సంతోషాన్ని అందరితో పంచుకునేటట్లుగా వాళ్ళ జీవితంలో జరగబోయే అద్భుతమైన కార్యాలను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ నేను మీ మార్గంలో వాళ్ళకి నడిపించబడినట్లుగా వాళ్ళ కుటుంబాలు గొప్ప మేలు జరుగునట్లుగా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క ప్రతి అవసరతలు తీర్చబడినట్లుగా మిమ్మల్ని అడుగుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన విన్నపంలోని నీ పాదసంలో పెట్టుచుండగా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమె.